ముఖ్యమంత్రి గారు రావడానికి లేట్ అవుతుంది. మమ్ముటిని రప్పించి ప్రోగ్రామ్ అయినా స్టార్ట్ చేసి ఉండాలి. లేక ఎక్కడ తను వచ్చేస్తుంది ఫాదర్. వస్తుందా పారిపోయేదా? నిజం చెప్పు. ఫాదర్ ఇక్కడ చూడండి. నువ్వు ఒక్కదానివి ఉన్నావన్న ధైర్యంతోనే ఈ సెలబ్రేషన్ ఒప్పుకున్నాను. తప్పకుండా వచ్చేస్తా. ధైర్యంగా ఉండండి ఫాదర్. మమ్ముటి మాత్రమే కాదు, మోహన్ లాల్ కూడా వస్తారు. ఏంటి నిజమేనా? ఆఖరికి ఈ కాలేజీ నుండి నేను పరిగెత్తేలా చేసేకు. అలా పరిగెత్తిన దాక్కోడానికి ఒక చర్చ కూడా లేదు. ఈ పాటికి మూసేసి ఉంటారు. తర్వాత నా పరిస్థితి అంతే. మిమ్మల్ని అలా వదిలేం ఫాదర్. ధైర్యంగా వెళ్ళి చెప్పండి. సూపర్ స్టార్ కూడా బయలుదేరిపోయాడు ఫాదర్. అలాగా? నా కుర్రోళ్ళు ఎలాంటి వాళ్ళు ఎప్పుడైనా తెలుసుకున్నావా? మమ్ముటితో కలిసి ఒక ఫోటో తీసుకోవాలి. యాక్ట్ చేయడానికి నేను కొన్ని రోజులు తిరిగెళ్ళే. రావయ్యా, అనౌన్స్ చేసి వెయిట్ చేద్దాం. హలో నందిని. ఈరోజు కేసు తీర్పుకి వెళ్ళలేదా? లేదు. మీకు ధైర్యం ఎక్కువే. ఖచ్చితంగా ఒప్పుకోవాలి. చూద్దాంలే. మై డియర్ స్టూడెంట్స్, కాస్త అరవకుండా ఉండండి. ఇప్పుడు నేను మీ దగ్గర ఒక సంతోషమైన విషయాన్ని చెప్పడానికే వచ్చాను. మనం జరుపుకుంటున్న ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ ని ప్రారంభించడానికి మమ్ముటి మాత్రమే కాదు, మోహన్ లాల్ కూడా వస్తున్నారు. ఓరి దేవుడా, నేను చూసేదంతా నిజమేనా? ప్రియమైన ప్రేక్షకులారా, ఉత్సాహంగా మమ్మల్ని వెల్కమ్ చేసినందుకు కృతజ్ఞతలు. మోహన్ లాల్ పాడాలి, మోహన్ లాల్ పాడాలి. సారీ, నేను ఇక్కడ పాడడానికి రాలేదు, మీతో పాడించాలని వచ్చాను. మోహన్ లాల్ పాడాలి. వాళ్ళతో కలిసి మమ్మల్ని ఏమార్చాలని చూస్తారా? ఏసైరా వెళ్ళని. అయ్యో అలా చేయొద్దు. అని నిజం ఏంట్రా నిజం? ఏం జరిగిందో చెప్తారా? విను. మేము మిమిక్రీ చేసేవాళ్ళం. పట్టుకుంటారా వాళ్ళు? ఆగండ్రా ఒరే. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇదిగో వచ్చేశారు. కూర్చోమని చెప్తున్నానుగా. ఇక మీదట ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. క్షమించండి, ముఖ్యమంత్రి గారికి బదులుగా గౌరవనీయులైన మన హోంమంత్రి గారు వచ్చారు. నిజమేనా ఫాదర్? లేకపోతే ఇది కూడా మాస్కా? మాస్క్ ఏం కాదురా మొద్దు. నిజమైన మంత్రి గారే వస్తున్నారు. అంతే కదా? అవును, అంతే వస్తున్నారు. గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ నటేశన్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఆయనతో పాటు మన ఎమ్మెల్యే గారు శ్రీ తంగప్పన్ గారిని, పిఏ దాసప్పన్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రియమైన సభ్యులారా, సముద్రం లోతుల్లో ఉండే చిన్న చిన్న సొరసాపుల్లారా, ఈ పెద్ద ఎడ్యుకేషన్ లో చిందులేసే అమ్మాయిల్లారా, అబ్బాయిల్లారా, ఎంత సంతోషం చూసారా? గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ నటరాజ్ గారు చేసిన సాధనలను చెప్పేది మాత్రమే నా పని. అది నాకు చాలా గొప్పగా ఉంది. ప్రియమిత్రులారా, నేను నా పార్టీ ఎస్సీటీపీను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే సునామీలో వచ్చిన అలలాగా ఈ పొలిటికల్ లైఫ్ లో మిస్టర్ నటరాజన్ని హంతం చేసేదానికి ఆ పెద్ద కేసుని మేము గెలిచామన్న సంతోషం మాత్రమే మాకు. సముద్రపు తల్లి ఆశీర్వాదంతో కోర్టు నటరాజ్ సార్ ఒక నిరపరాధి అని తీర్పు ఇచ్చింది. గత 20 సంవత్సరాలుగా ఓటమంటే ఏమని తెలియకుండా ఈ రాజకీయంలో గెలిచి 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 ఈ స్థానంలో నిలబడ్డోడే మన హోమ్ మినిస్టర్ నటరాజ్ సార్. ఇకపైన ఇలాంటి 100 కేసులు వచ్చినా కూడా పర్వాలేదు, అవన్నిటినీ ఖచ్చితంగా సార్ గెలుస్తారని. హోమ్ మినిస్టర్ జీవించాలి, హోమ్ మినిస్టర్ వర్ధిల్లాలి. మర్యాదపూర్వకమైన ఫాదర్ గారికి, ప్రొఫెసర్లకి, టీచర్లకి, నా ప్రియమైన స్టూడెంట్స్కి, మన సీఎం గారు ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఉన్నందువలన మన సీఎం గారు నన్ను ఈ ఫంక్షన్ని వెళ్ళి అటెండ్ చేయమని చెప్పారు. ఎమ్మెల్యే బంగారుబాబు చెప్పినట్లుగా నేను ఈ రోజున చాలా సంతోషంగా ఉన్నాను. సత్యమేవ జయతే అన్న మహాత్మా గాంధీ గారి దారిలో నేను వెళుతూ నా రాజకీయ జీవితాన్ని నడుపుతున్నాను.
అటువంటి నన్ను మీరు ఆ దైవము కూడా ఆదరిస్తున్నారు. అదే నా సంతోషానికి కారణం. ఈ దేశం కోసమే నా జీవితాన్ని త్యాగం చేస్తూ బతుకుతున్న నాకు అధికారాన్ని కొంతమంది చేతిలో ఉంచుకొని నా మీద పగ తీర్చుకోవాలని కొంతమంది, కానీ ఏ తప్పు చేయని మిమ్మల్ని నేను దండించాలి అనుకుంటే అది మనం అసలు ఒప్పుకోగలమా? అది కూడా నా వార్డులో నా పేరు చెడగొట్టాలనుకునే ఒక ఆడమనిషి. అది కూడా నా స్టాఫ్ అనే పేరు ఉపయోగించుకొని ఆ ఆడమనిషి వేస్తున్న నాటకాలు నేను కనిపెట్టిన తర్వాతే అందంగా ఉన్న ఆ వెధవరాలు మనకి భారతమాత మీద ఉన్న మర్యాదను పోగొట్టేటట్టు తన వయ్యారాలు చూపిస్తూ నన్ను వశపరుచుకోవాలని తను చూసింది. ఇటువంటి వ్యవహారాన్ని ఆ ఆడది నాలాంటి వాళ్ల మీద చాలామంది మీద ప్రయోగించింది. తన వలలో నేను పడకపోవటం వలన ఒక విధమైన కుట్రని మనసులో పెట్టుకొని నేను చెయ్యని నేరానికి ఒక అబద్ధపు రేప్ కేసు పెట్టింది నా మీద. కానీ నిజమే గెలిచింది. కోర్టులో నేను నిరపరాధి అని తెలుసుకున్నారు. ఇంత జరిగినా గాని ఆవిడ మీద నాకు కోపం లేదు. చేసిన తప్పు ఆమె తెలుసుకొని క్షమాపణ అడిగితే ఆమెని క్షమించి మర్చిపోవడానికి నేను ఎప్పుడు సిద్ధమే. కానీ ఇక మీదైనా ఆమెకున్న అందాన్ని, సిన్సియర్గా ఉన్న ఆఫీసర్ల దగ్గర నేను దాన్ని మిస్యూజ్ చేయబోనని, నేను ఒక ఆడదాన్ని ముఖం మూసుకొని ఈ దేశంలో ఉన్న ఆడవాళ్ల మర్యాదని చెడగొట్టకూడదని ఈ సభ మూలంగా నేను వేడుకుంటున్నాను. అమ్మా అమ్మా అమ్మా, నేను చెప్పాను కదా నేను రానని. ఏడవకండమ్మా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. పర్వాలేదు, నేను ఇంటికి వెళ్తాను. నువ్వు నీ ప్రైజ్ని తీసుకునిరా. వద్దు, ఆయనే ఆ ప్రైజ్ ఇస్తారంటే అది నాకొద్దు. అలా చెప్పకు. ఇది నీకు కాలేజ్లో ఇచ్చే కీర్తి. నువ్వు దానికోసం ఎంత ఆశపడ్డావు. వద్దనే చెప్పకు. వెళ్ళు. అరే, ఏడవకూడదు. నా కొడుకు బాగా స్మార్ట్గా పెద్ద యువరాజులాగా తల ఎత్తి వెళ్ళి ప్రైజ్ తెచ్చుకోవాలి. త్వరగా ఇంటికొచ్చే, నేను ఎదురు చూస్తాను. ఈ కాలేజీకి గౌరవం తెచ్చిన, నేషనల్ క్రికెట్లో గెలిచిన పిఆర్ రమేష్ ప్రసాద్ కి, ఇండియన్ క్రికెట్ కి గౌరవం తెచ్చిన సచిన్ టెండూల్కర్ సంతకం వేసిన బ్యాట్ని బిరుదుగా ఇవ్వడానికి గౌరవనీయులైన మంత్రి గారిని ఆహ్వానిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు 2 మాటలు మాట్లాడాల్సిందిగా రమేష్ ను కోరుకుంటున్నాను. నేను చెప్పడానికి ఏం లేదు ఫాదర్. రమేష్ ప్లీజ్ కమ్. రైట్, రమ్మంటున్నానుగా. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఒక కొడుకుగా ఇలాంటి ఒక పరిస్థితి రావద్దని నేను ప్రార్థిస్తున్నాను. ఇక్కడ కూర్చున్న ఈ మంత్రి చెప్పిన అంత అబద్ధం. మా అమ్మ అమాయకురాలు. ఈ మినిస్టర్ ఎమ్మెల్యే మా ఇంటికొచ్చి కేసు వాపస్ తీసుకోండి, లేకపోతే మీ ప్రాణాలతో ఉండరని మమ్మల్ని బెదిరించారు. అమ్మ దానికి ఒప్పుకోలేనప్పుడు వీళ్ళు కాళ్ళల్లో పడి క్షమాపణ అడిగారు. ఏ తప్పు చేయలేదంటే మరి ఎందుకు వీళ్ళు అలా చేశారు? మన దేశంలో చట్టం అమాయకులకి వ్యతిరేకంగానే ఉంది. డబ్బు ఉన్నందువల్లే స్థానాన్ని వాడుకునే వీళ్ళ కేసుని గెలిచారు. ఏం మాట్లాడుతున్నారా కుక్క? నువ్వొక వేసికి పుట్టినవాడివేగా. అమ్మని ఏమన్నావు? రమేష్ ఊరుకున్నాను. రమేష్ రమేష్ వద్దు, ఆపు. సంగతి తర్వాత చూడొచ్చు, ముందర మినిస్టర్ కాపాడండి.
రేయ్, ఎలా నా మినిస్టర్ని కాపాడండి రా. వాడిని వదిలేయొద్దు. రాజేష్ మర్డర్ కేసులో ఏం జరిగిందో రమేష్ కి కూడా అదే. ఎక్కడ్రా రమేష్? లోపల ఉన్నాడు సార్. ఎక్కడ్రా రమేష్? నాకు తెలియదు సార్. వీడికి తెలుసు సార్. లోపల వెయ్యండి. రమేష్ ఎక్కడా? నాకు తెలీదు సార్. నీకు తెలుసు చెప్పరా? చెప్తావు లేదా? స్టూడెంట్స్ మీద చేయి పెట్టారు. వేస్తే ఏం చేస్తావు? సార్, నేనేం చేశాను సార్? వదలండి సార్ మమ్మల్ని. సార్, మాకేం తెలియదు సార్. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? మా స్టూడెంట్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్? జరగరా, దూరంగా వెళ్ళండి. ఆపండి, సైలెన్స్. ఆపండి. సార్, మీరు ఏం చేస్తున్నారు? ఇది కాలేజ్ అని మర్చిపోయారా? మంత్రిని కొట్టమని కాలేజీలో నేర్పిస్తున్నారా? మీరందరూ నిజంగా పోలీసులేనా? మర్యాదతో మాట్లాడడం రాదా? మర్యాద మాకు నేర్పించొద్దు. హోమ్ మినిస్టర్ని చంపడానికి ప్రయత్నించిన రమేష్ ని పట్టుకోవడానికి వచ్చాం మేము. ఎక్కడ వాడు? మాకెలా తెలుసండి? వాడు అప్పుడు వెళ్ళిపోయాడు కదా. నువ్వెవరు? ప్యూను. సాధారణ ప్యూన్ మీద నువ్వు కూడా మాట్లాడతావా? నిన్ను వద్దు. ఎక్కడ రావాడు? చెప్పండి, చెప్పండి రా. తెలీదా? రే రమేష్, హీరో లాగా మంత్రిని కొట్టేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి దాక్కున్నావా? స్టీఫెన్ ప్లీజ్, పగ తెచ్చుకోవడానికి ఇది టైం కాదు. నువ్వు పోలీసుని పిలవండి రా. వీళ్ళని పట్టించి మనం ఏంటో చూపిద్దాం.